ఫారెస్ట్ భూములపై ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ పరిశీలన, రైతులతో అవగాహన సదస్సు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం రోజు వెలుట్లపేట గ్రామ శివార్లోని హేమగిరి ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ భూములను ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ చరణ్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రైతులతో జరిగిన అవగాహన సదస్సులో ఫారెస్టు భూముల పరిరక్షణ, వాటి వినియోగం, సాగు సౌకర్యాలు, అలాగే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, సహకారం, రైతులకు లభించే అవకాశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిఆర్ఓ పృథ్వీరాజ్, బీట్ ఆఫీసర్ మౌనిక, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య కూడా పాల్గొని రైతులకు మార్గనిర్దేశం చేశారు. స్థానికంగా రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నేరుగా అడిగి సమాధానాలు పొందారు. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ అధికారుల సహకారంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నోటిఫై కానీ ఏం ఏరియాస్ ఉన్నా కానీ అంటే రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించిన నోటిఫై కానీ ఏరియాస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని మొన్న ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో భాగంగా లోపల కొన్ని పట్టాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు వచ్చి ఆ పట్టాలు కూడా వచ్చినాయి. తహసీల్దార్ గారు కూడా పంపించారు. మీకు ఐడియా ఉందో లేదో మాట్లాడారు తహసీల్దార్ గారు. సో అది ఏంటంటే లోపల మీకు పట్టాలు ఉన్నాయని కొందరు క్లెయిమ్ చేస్తుంది. అలా ఏంటంటే ఫారెస్ట్ ఉన్నది, మంచిగా థిక్ ఫారెస్ట్ ఉన్నది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ ఉన్నది, దాదాపు పావుదాకా 3 కిలోమీటర్ల లోపల మీకు పట్టాలు ఉన్నాయని క్లెయిమ్ చేస్తున్నారు, అవునా? కరెక్టే కదా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అట్లాంటి ఆ ఏరియాలో ఇప్పుడు మీరు పోయినా కానీ జంతువులతో మీకు ప్రాబ్లమ్, పొద్దున పోతే సాయంత్రం పోతే ట్రాక్టర్ తీసుకపోతే మామూలు ప్రాబ్లం. ఎందుకంటే దానికి ఈవెన్ పోదానికి దారి కూడా ఎట్లా కొన్నింటికి దారిలో నోటిఫికేషన్లు ఉంటాయి, హక్కు ఉంటుంది, బండ దారి హక్కు ఉంటుంది. ఇప్పుడు దీనికి బండ దారి హక్కు కూడా లేదు. మేము క్లోజ్ చేసినప్పుడే చెప్పినాం మేము, అర్థమైందా? ఏమని కొన్ని ఏరియాస్ లో ఎట్లా ఉంటదంటే ప్రొటెక్షన్ కోసం బండదారులను కూడా ముందేస్తాం. కాకపోతే దానికి బండదారి హక్కు ఉందండి. అంటే అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నడకదారిలో ఉన్నారు, ఏదైనా ఖచ్చితంగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోదానికి మధ్యలోకి ఫారెస్ట్ ఉండాలి అనుకుంటే దానికి ఇప్పుడు ఈ దారి ఉన్నది కదా క్లోజ్ చేసిన దారి, దానికి ఆ హక్కు లేదు. ఇంకొక దీని నుంచి లోపలికి పోయి ఏమైనా పని చేసుకుంటామంటే అది కూడా లేదు కాబట్టి క్లోజ్ చేసినాం. లేదు మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక ఊరికి పోయేటప్పుడు మధ్యలో ఫారెస్ట్ వస్తుంది, ఈ ఫారెస్ట్ నుంచి మళ్ళా దారి ఉన్నది, మేము అట్లనే పోతాం, సంవత్సరం నుంచి నడుస్తున్నాం అంటే క్లోజ్ చేయకపోయేటోళ్ళం మేము కూడా, అర్థమైందా? అక్కడ మంచి టీక్ ఫారెస్ట్ ఉన్నది, లోపల ఎలుగుబంట్లు పిల్లలు పెట్టినాయి, రెడ్ ఉన్నది అని చెప్పేసి తెలిసింది కాబట్టి తీసేసాం. సో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఎక్కడెక్కడైతే మంచి ఫారెస్ట్ ఉండి పట్టాలు ఉన్నా కానీ టేక్ ఓవర్ చేసుకుంటుందని గవర్నమెంట్. ఇప్పుడు రెండు దారులు ఉంటాయి. ఒకటి కంపెన్సేషన్ పే చేయడం గవర్నమెంట్, రెండోది లేకపోతే ఆల్టర్నేటివ్ అడ్జసెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది కదా మీకు ఊరి చివర లోపల మీకు పావుగా 3 కిలోమీటర్ల లోపల పట్టాలు ఉన్నాయి అంటున్నారు కొందరు. అవి ఆల్రెడీ తహసీల్దార్ గారు ఏం చేసిరు, వాటిని గవర్నమెంట్ పంపించారు. మరి ఆ పట్టాలు ఉన్నాయి ఏంది ఏం కదా అని మొత్తం ఆల్రెడీ తీసి పట్టా నంబర్లతో సహా పంపించారు. దాదాపు 54 ఎకరాలు ఉంది, అంతేనా? 54, 40, 44, 54 ఎకరాలు ఏరియా మొత్తం. ఏం చేస్తారు అది ఎంతవరకు అన్నది రెవెన్యూ వాళ్ళు చేస్తారు. దాని గురించి